హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మెయిన్ నడుస్తుంది కదా. అయితే జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ స్లాట్ అంటే ఫస్ట్ విడతలో మనకి ఏమేమి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనేది ఒకసారి మరొకసారి రిమైండ్ చేసుకుంటే, జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ స్లాట్ అక్టోబర్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అక్టోబర్లో వచ్చిన నోటిఫికేషన్కి జనవరిలో ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాదాపు ఒక మూడు నెలలు అలా టైం దొరుకుతూ ఉందన్నమాట మనకి. సో ఈ 3 నెలల్లో మనం ప్రిపేర్ కావాలి. సో ఏంటి ఆ 3 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఆ 3 నోటిఫికేషన్స్ ఏంటంటే, ఒకటి పవర్ సెక్టర్ సంబంధించి నోటిఫికేషన్స్. దీంట్లో ఏఈ, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఈ విధమైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి. వీటి గురించి ఆల్రెడీ నేను చెప్తూ వస్తున్నాను, ఏ కంపెనీలో పడితే ఎందులో పడవని చెప్పాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో కాకపోతే ఫాలో కండి. ఇంకొకటి ఏడబ్ల్యూ పోస్టులు పడతాయి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ కేటగిరీ పోస్టులు పడతాయి స్టేట్ గవర్నమెంట్లో టీఎస్పీఎస్సీ ద్వారా. అండ్ అవి వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్, అంటే డిప్లొమా లెవెల్ పోస్టులు కావు, గ్రాడ్యుయేట్ లెవెల్, బీటెక్ లెవెల్ పోస్టులు పడుతున్నాయి అన్నమాట టీజీపీఎస్సీ ద్వారా. ఆ తర్వాత సెకండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడుతుంది, రెండోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ పడుతుంది. దాంట్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ కూడా ఉందన్నమాట. దాంట్లో ఏదైతే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉందో దాని మెయిన్స్లో అంటే ప్రిలిమ్స్ అది సేమ్ ఏంటంటే యూపీఎస్సీలా కండక్ట్ చేస్తున్నారు అనమాట. యూపీఎస్సీ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ప్రిలిమ్స్ కామన్ ఉంటుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్కి. మెయిన్స్ అలాగ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా గ్రూప్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామ్ కామన్ ఉంటుంది. అండ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి సపరేట్ మెయిన్స్ ఉంటుంది. ఆ మెయిన్స్లో ఎలక్ట్రికల్ ఆప్షనల్ కూడా ఉంటుంది. అంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దృష్ట్యా మాట్లాడుకుంటే, ప్రస్తుతానికి ఫస్ట్ స్లాట్లో రాబోయేటువంటి అక్టోబర్లో ఇవి నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నది. అదే దీని గురించి మాట్లాడుకుంటే ఇంకా కొన్ని ఇష్యూస్ మనకి డిస్కషన్లోకి వస్తున్నాయి, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వస్తున్నాయి. ఏమని అని అంటే, దట్ ఈ సిమిలర్ సిలబస్, సిమిలర్ నేచర్డ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కలిపి కామన్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, సో దట్ రిజల్ట్స్ ఇవ్వటం కానీ, ఎగ్జామ్ కండక్టింగ్ టైం కానీ ఇవన్నీ కూడా తగ్గుతుంది అనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతూ ఉందని చెప్పేసి అన్నారు. సో దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను కూడా గెస్ చేయలేను. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై రీచ్, అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్కో జెన్కో ఎగ్జాము అండ్ టీఎస్పీఎస్లో ఏడబ్ల్యూ ఎగ్జాము ఇవన్నీ కలిపి పెడతారా అని అంటే ఐ డోంట్ నో. అంటే నేను చెప్పలేను, నేను కామెంట్ కూడా చేయలేను దాని మీద. నాకు అసలు ఏం తెలియదు కూడా దాని గురించి. సో ఐ విల్ నాట్ కామెంట్ టు లార్జ్ ఎక్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వీటి నుంచి నోటిఫికేషన్ ఇస్తే మేబీ కామన్గా కండక్ట్ చేస్తారా అని అంటే అది కూడా చెప్పలేము. అది ఏదన్నది దీని మీద వేచి చూడాల్సి ఉందన్నమాట మనం ఎటొచ్చి. మరి నా ఒపీనియన్ ఏంటిదని అంటే, ఎస్ డెఫినెట్గా కామన్ నోటిఫికేషన్ సింగిల్ ఎగ్జామ్ పెడితే ఏమవుతుందని అంటే, క్లబ్ చేసేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు పెరుగుతాయి. సో కొంచెం మార్క్స్ అటు ఇటు వచ్చినా కూడా మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి. అంటే అర్థమవుతుంది కదా, మరీ టాప్లో కాదు, ఒక యావరేజ్, అబో యావరేజ్ లెవెల్ మార్క్స్ వచ్చినా కూడా, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు పెరిగిపోతాయి కాబట్టి ఒక దాంట్లో కావచ్చు ఇంకోటి ఏదో ఒక జాబ్ వస్తుంది. అండ్ బ్యాక్లాగ్ల సమస్య ఉంటుంది అనమాట. ఇప్పుడు సేమ్ కేటగిరీ ఎగ్జామ్కి మల్టిపుల్ ఎగ్జామ్స్ పెట్టినాం అనుకో, ఏడబ్ల్యూ ఉంది, పవర్ సెక్టర్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ఎగ్జాము అంటే సేమ్ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్, ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం వేరియేషన్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మనం టీజీపీఎస్సీ, ఏడబ్ల్యూ అయితే నీకు ఆల్మోస్ట్ ఒక పేపర్ మొత్తం జిఎస్ ఉంటుంది. అదే పవర్ సెక్టర్లో అయితే 20 మార్కులే ఉంటుంది. ఎనీవేస్, సపోజ్ ఒక క్యాండిడేట్ రెండిట్లో సెలెక్ట్ అయ్యింది అనుకోండి, 2 సపరేట్గా పెడితే వాడు డెఫినెట్గా పవర్ సెక్టర్, ట్రాన్స్కోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏడబ్ల్యూ వెళ్ళాడు, ఇప్పుడు ఆ పోస్ట్ వేకెంట్ పడిపోతుంది. సో ఆ వేకెన్సీస్ ఇష్యూ అనేది మనము అవాయిడ్ చేయొచ్చు కామన్గా ఎగ్జామ్ పెడితే. అది ఏ విధంగా ఉంటుంది, దాని మొడాలిటీస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా పెడతారు, సిలబస్ ఏముంటుంది, అసలు పెట్టడం సాధ్యపడుతుంది అని అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏమేమి చేయొచ్చు. బేసికల్లీ దానికి అడ్డు చెప్పడానికి ఏం లేదు, కాన్స్టిట్యూషన్ ఏం లేదు. అన్ని పెట్టాలి, కలిపి పెట్టకూడదని ఏం లేదు. ఇట్ ఈస్ దేర్ విష్ అనమాట. సో ఎలా జరుగుతుంది అవుట్పుట్ అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎస్ సపోజు సపరేట్గా పెట్టాలి అనే దానికి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే, దాని గురించి మాట్లాడుకుంటే, సపరేట్ పెడితే ఏంటంటే, ఇప్పుడు ప్రిపరేషన్ తక్కువ ఉన్నాడు, మేబీ ఒక ఎగ్జామ్ పేపర్ టఫ్ వస్తుంది, ఒక పేపర్ ఈజీ వస్తుంది. ఒక దాంట్లో సపోజ్ వాడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే సెకండ్ ఇంకొక ఎగ్జామ్ ఏంటంటే దాంట్లో కవర్ చేసుకోవడానికి వాడికి అవకాశం వస్తుంది. సో ఆ రకంగా కూడా అంటున్నారు. బట్ ఓవరాల్గా కలిపి పెడితేనే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అంటే ఈ బ్యాక్లాగ్స్ పోస్ట్స్, ఎందుకంటే టాపర్ అనేటోడు ఇప్పుడు 4-5 ఎగ్జామ్లు పెడితే వాడు అన్నింటిలో వాడే కొడతాడు.
వాడు వెళ్ళేది మాత్రం ఒకటే జాబ్కి కదా. సో దట్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ థింగ్ అనమాట. ఏంటంటే అవసరం ఉన్నోడికి జాబ్ రాకుండా పోతుంది, మళ్ళీ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అని కొట్లాడటము, గవర్నమెంట్ తీసుకుంటుందో లేదో తెలియదు. ఇదన్నీ మనకు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి బెటర్ కామన్ ఎగ్జామ్ ఉంటేనే సింగులర్గా అయిపోతుంది అని నాకు అనిపిస్తూ ఉంది. లెట్ సీ దాని మీద ఏం డిసిషన్ వస్తుంది ఏందనేది మనకి నోటిఫికేషన్ వచ్చే టైంకి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆగస్టు చివరిలోకి వచ్చేసినాం, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్. సో సెప్టెంబర్ ఒకటి ఉంది, ఒక నెల ఉంది, నెల 10 రోజులు ఎంత ఉంటుంది కావచ్చు. సో ఈ టైం పీరియడ్లో మనకి ఏ విషయం అనేది అప్డేట్ కూడా అర్థమైపోతుంది. ఇంకొక డిస్కషన్ ఏమొచ్చిందని అంటే, రీసెంట్గా కొన్ని జేఎల్ఎం రిక్రూట్మెంట్ మీద కేసులు పడ్డాయి అనమాట. అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద. అంటే కొంతమంది క్యాండిడేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది, ఓల్డ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ని మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి 2 డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ చేశారు. అయితే జేఎల్ఎం ఎగ్జామ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు సపోజ్ వాడిది ఒరిజినల్గా ఆఫ్టర్ బైఫర్కేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి కిందకి వస్తుంది, సర్టిఫికేట్ మీద పాత సర్టిఫికేట్లు ఉంటాయి కాబట్టి రంగారెడ్డి అని పెట్టుకున్నాడు. సో యాక్చువల్గా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాడు లోకల్గా కన్సిడర్ చేసుకుంటే వాడు ఓపెన్ క్యాండిడేట్ అయిపోతాడు. ఎందుకంటే ఈజ్ లోకల్ ఆఫ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్, ఈజ్ లోకల్ ఆఫ్ ఎక్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ప్రజెంట్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. సో అట్లా కొంతమంది ఏమైందంటే బై మిస్టేక్లో అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళు 5% కోటాలో బట్టి వాళ్ళకి జాబ్ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రాకుండా పోయింది. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ అంతా కూడా కోర్టులో కేసు వేసుకుంటే కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. అప్పట్లో నేను దాని గురించి వీడియో కూడా అప్పట్లో చేశాను, ఆర్డర్ కాపీ పెట్టి. ఏంటంటే పవర్ సెక్టర్ అవుతుందో కార్పొరేషను, ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి పోస్టులు దే డోంట్ కమ్ అండర్ సివిల్ పోస్ట్స్ అండర్ ద స్టేట్. అంటే ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 95%, 5% రిజర్వేషన్ కోటా గురించి మాట్లాడుతుందో దాంట్లో కార్పొరేషన్స్ గురించి ప్రస్తావన లేదు, ఓన్లీ ప్యూర్ గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే అన్నట్టుగా దాంట్లో ఉంది. సో కార్పొరేషన్కి లోకల్ నాన్ లోకల్ ఉండదు. సో ఈ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న డిస్ట్రిక్ట్కి వాళ్ళని లోకల్గానే కన్సిడర్ చేస్తూ వాటికి పోస్ట్ ఇవ్వాలి అన్నట్టుగా సంథింగ్ ఆర్డర్ వచ్చిందనమాట. అయితే దాని ఇంపాక్ట్ ఇప్పుడు రాబోయేటువంటి ఫ్యూచర్ పవర్ సెక్టర్ రిక్రూట్మెంట్స్ మీద ఏమైనా ఉంటుందా అని కూడా అప్పుడు డిస్కషన్ వచ్చింది. సో దానికి ఏంటంటే డిపార్ట్మెంటు అనేది అప్పీల్కి పోతుంది దాని మీద. సో దాని మీద స్పెసిఫిక్గా ఎటువంటి జిఓ కానీ టీఓ కానీ ఏమీ విడుదల కాలే, ట్రాన్స్కో నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ. సో ఆ ఇష్యూ జ్యుడిషియల్గా తేలినప్పుడు సంగతి, ప్రస్తుతానికి అయితే ఏమి లేదు కాబట్టి రిక్రూట్మెంట్ ఎటువంటి జోక్యం ఉండదు. సేమ్ అదే 95%, 5% కోటా ఇదివరకు ఎట్లుందో అదే విధంగా అమలు అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎవరైనా మళ్ళీ కేసులు వేసి దాన్ని ఇంకా గెలుక్కుంటే తప్ప అది ఏడుదాకా పోతుందో తెలియదు, కోర్టు ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతుంది అన్న దానికి తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు కోర్టు సింగిల్ జడ్జి నుంచి ఆర్డర్ అయితే వచ్చింది, దాని మీద అప్పీల్ పోతూ ఉంది డిపార్ట్మెంట్ వచ్చినటువంటి కేసులో. సో దాని అవుట్కమ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దాని గురించి ఆలోచించి కూడా టైం వేస్ట్. అండ్ దాని ఇంపాక్ట్ కూడా ఒకవేళ రిక్రూట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం 100% దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. ఇది సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే గ్రూప్ 1 ఇప్పుడు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ స్లాట్లో ఏం నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే 3 పవర్ సెక్టర్ సంబంధించిన నోటిఫికేషన్స్, AEE నోటిఫికేషన్స్, గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్తది. అండ్ ఏదైతే పవర్ సెక్టర్ సంబంధించి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో, జూనియర్ లైన్మెన్ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, ఏఈ కావచ్చు, RLC ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్సలెంట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. దాని నుంచి యూ కెన్ క్రాక్ యువర్ ఎగ్జామ్, బెటర్ ప్రిపరేషన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అండర్ మై గైడెన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.